నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. భారత చరిత్రలో అందున పంజాబ్లో జూన్ 1కి ప్రత్యేక స్థానం ఉంది. ఆ రోజుతో లోక్సభ ఎన్నికలు 2024 పూర్తి కావడమే కాదు, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన 2 కీలక ఘటనల వార్షికోత్సవం కూడా జరగనుంది. అందులో ఒకటి స్వర్ణ దేవాలయంలోని ఉగ్రవాదుల ఏరివేత కోసం భారత సైన్యం ఆపరేషన్ బ్లూ స్టార్ను నిర్వహించి జూన్ 1 నాటికి 40 ఏళ్లు పూర్తవుతాయి. ఇది సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రంపై జరిగిన దాడిగా చెబుతారు. ఇక రెండోది భారత ప్రధాని ఇందిరాగాంధీ హత్యతో ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో సిక్కులపై జరిగిన హింస, రక్తపాత ఘటనలను, చరిత్రను గుర్తు చేస్తుంది. మరొకటి సిక్కుల సజీవ గురువుగా పరిగణించే గురు గ్రంథ్ సాహిబ్ గ్రంథం ఫరీద్ కోటలోని గురుద్వారా నుంచి అపహరణకు గురైంది కూడా జూన్ 1నే. ఇది పంజాబ్లో అనేక అనూహ్య ఘటనలకు దారితీసింది. మీకోసం మరిన్ని వివరాలు. కేబినెట్లో అనేక మంది అడ్డు చెబుతున్నా, అందులో ప్రణబ్ ముఖర్జీ వంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వద్దన్నా వినకుండా ఇందిరాగాంధీ సిక్కుల పవిత్ర దేవాలయమైన గోల్డెన్ టెంపుల్లో మిలిటరీ చర్యకు అనుమతించారు. దీంతో 1984 మే 29న మీరట్కు చెందిన 9వ పదాతి దళం పారామిలిటరీ మద్దతుతో అమృత్సర్కు చేరింది. ఆలయంలో స్థావరం ఏర్పరచుకున్న తీవ్రవాద సిద్ధాంతకర్త బింద్రన్ వాలే అతని అనుచరులను దేవాలయం నుంచి బయటకు పంపడం కోసం వారిని మోహరించారు. ఆలయ సమీపంలోని ప్రైవేటు భవనాలపై పొజిషన్లు చేపట్టిన ఉగ్రవాదులు, సిఆర్పీఎఫ్ సిబ్బంది మధ్య కాల్పులు జరిగాయి. 11 మంది పౌరులు మరణించారు. ఆపరేషన్ బ్లూ స్టార్ జూన్ 10 వరకు కొనసాగింది. భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. భావోద్వేగాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఆపరేషన్లో సిక్కుల తాత్కాలిక స్థానమైన అకల్ తఖ్త్ ధ్వంసమైంది. ఆపరేషన్ బ్లూ స్టార్ పంజాబ్లోనే కాకుండా భారతదేశ రాజకీయాలపై సుదీర్ఘ ప్రభావాన్ని చూపింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1984 అక్టోబర్ 31న తన 2 సిక్కు అంగరక్షకులచే గురయ్యారు. ఇది విధ్వంసానికి దారితీసింది. ఒక్క ఢిల్లీలోనే ఒక వర్గానికి చెందిన 2146 మంది హింస అల్లర్లలో చనిపోయారు. దేశంలోని పురాతన ప్రాంతీయ పార్టీ అయిన అకాలీదళ్ నాయకుడు సంత్ హర్చంద్ సింగ్ లాంగోవాల్ ప్రధాని రాజీవ్ గాంధీతో శాంతి ఒప్పందంపై సంతకం చేసిన ఒక నెలలోనే 1985లో గురయ్యారు. దీంతో హింస, అస్థిరతతో పంజాబ్ అతలాకుతలమై చీకటి దశాబ్దంగా నిలిచిపోయింది. ఆపరేషన్ బ్లూ స్టార్ ఇప్పటికీ రాజకీయాల్లో తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. ప్రతి ఎన్నికల్లోనూ అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ దెబ్బతిన్న అకల్ తఖ్త్ ఫోటోలను చూపుతూ కాంగ్రెస్ పై విద్వేషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని ఇందిర హత్య అనంతరం జరిగిన హింస, ఊచకోతలపై ఆప్, బీజేపీ ఓటర్లను రెచ్చగొడుతూనే ఉన్నాయి. అందుకే అక్కడ కాంగ్రెస్ నాయకత్వం బలహీనపడింది. దీనిని అధిగమించేందుకు రాహుల్ గాంధీ స్వర్ణ దేవాలయంలో సేవ చేశారు. దీంతో అయినా ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలను రాబడుతుందేమో చూడాలి. 2015 జూన్ 1న ఫరీద్ కోట్లోని బుర్జ్ జవహర్ సింగ్ వాలా గురుద్వారా నుండి గురు గ్రంథ్ సాహిబ్ గ్రంథం అదృశ్యమైన తరువాత పంజాబ్ అంతటా నిరసనలు చెలరేగాయి. గురుద్వారా వెనుక ఉన్న పెద్ద నీటి కొలను గాలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. 2015 అక్టోబర్లో బర్గారి గురుద్వారా వద్ద గురు గ్రంథ్ పేజీలు చిరిగిపడి ఉండడంతో అవి అపహరణకు గురైన గ్రంథం నుంచే అని భావించడంతో అల్లర్లు చెలరేగాయి. అక్కడి అల్లర్లను అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో జరిపిన పోలీసు ఫైరింగ్ లో బెహ్బాల్ కలాన్ వద్ద 2 ఆందోళనకారులు మృతి చెందారు. గత కొన్నేళ్లుగా దీని పరంపరగా కొనసాగుతున్న అల్లర్లలో 100కు పైగా బలిదానాల ఘటనలు నమోదయ్యాయి. కొంతమంది నిందితులపై మూకదాడులు జరిగి ఘోరమైన దారితీసింది. ఈ వరుస ఘటనలు 2015 నుంచి రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. 2 సార్లు ప్రభుత్వాన్ని నడుపుతున్న అకాలీదళ్ 2017 ఎన్నికల్లో 117 అసెంబ్లీ స్థానాలకు కేవలం 15 మాత్రమే దక్కించుకోగలిగింది. దీనిపై కాంగ్రెస్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. 2015లోని నిందితులకు న్యాయం జరగలేదని మాజీ క్రికెటర్ కమ్ రాజకీయ నాయకుడు నవజోత్ సింగ్ సిద్ధు అమరీందర్ పై ఆరోపణలు
చేశారు. గతేడాది డిసెంబర్లో శిరోమణి అకాలీదళ అధ్యక్షుడు ఎంపీ అయిన సుఖబీర్ సింగ్ బాదల్ తన హయాంలో జరిగిన తప్పులకు క్షమాపణలు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ఇది సున్నిత సమస్య. 2022లో పంజాబ్ అసెంబ్లీ గురు గ్రంథ్ సాహిబ్, ఇతర మత గ్రంథాలను అవమానపరిచే వారికి జీవిత ఖైదును విధించే బిల్లును ఆమోదించింది.